ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక సాయంత్రకాల సమయమందు ఇక కృతజ్ఞత కూడిక ప్రార్థనా విజ్ఞాపన కూడికకు చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక సాయంత్రకాల సమయమందు మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో మరి బిడ్డ సంపూర్ణ కొరకు మనమందరం కూడా ప్రార్థించడానికి చేరవచ్చి ఉన్నాం. రేపటి నుంచి మరి బిడ్డకి సోమవారం నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి కనుక ఆ బిడ్డ కావాల్సిన జ్ఞానము కొరకు, అదే రీతిగా ఆ బిడ్డ కావాల్సిన ధైర్యము కొరకు మనమందరము కూడా ఆ కుటుంబ పక్షమున దేవునికి విజ్ఞాపన చేయడానికి చేరి వచ్చి ఉన్నాం. మరి ఇక సమయం అంది ఇంతవరకు కూడా మనం పాటల ద్వారా దేవునికి కనపరిచి ఉన్నాం. అయితే మరి పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని లేఖనాలు కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము అది సమృద్ధి కలిగినటువంటి వాక్యము కదా. ఆ యొక్క వాక్యంలో దేవుని యొక్క మాట జీవము కలిగినదై ఉంటా ఉన్నది. ఆ యొక్క జీవం కలిగినటువంటి మాటలు మన యొక్క జీవితాన్ని నడిపించటానికి, మన జీవితానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించటానికి, మన జీవితాలను గమ్యాలకి చేర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి కదా. సో మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక వస్తువు, దాంట్లో ఏ వస్తువు అయినప్పటికీ కూడా దాంట్లో ఒక చిన్న గైడ్ని మనం చూస్తాం కదా. ఒక చిన్న పుస్తకం కానీ పేపర్ అయినప్పటికి కూడా చూస్తాం. అంటే ఆ వస్తువు ఎలా తయారైంది, ఆ వస్తువుకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అట్లీస్ట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ అయినప్పటికీ కూడా దాంట్లో ఉంటుంది. సో అదే రీతిగా మరి మనము మనుషులము తయారు చేసిన ఈ వస్తువులకే మరి మనం అంత జ్ఞానముతో మరి ఆ యొక్క అడ్రస్ కానీ ఆ గైడ్ కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి అని మనం పెడితే, మరి పరమజ్ఞాని అయినటువంటి దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు, మరి ఆయన మనల్ని తయారు చేసినప్పుడు మరి మనకేం గైడ్ పెట్టడు అంటారా? తప్పకుండా పెడతాడు. సో ఆ గైడే ఈ యొక్క జీవ గ్రంథము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ జీవ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, ప్రేమ గ్రంథము, దేవుని యొక్క మాటలతో కూడినటువంటి ఈ గ్రంథములో సృష్టి ఆరంభము నుంచి సృష్టి అంతము వరకు మనుషుని యొక్క మనుగడ, మానవుని యొక్క చరిత్ర, మానవుడికి కావలసినటువంటి ప్రతి సదుపాయము, ఒకవేళ మానవుడు ఎదుర్కొనబోయే సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలకు పరిష్కారము, అదే రీతిగా మనిషికి కావాల్సినటువంటి ఆదరణ, నెమ్మది, అన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క వాగ్దానములు, ఆశీర్వాదాలు, మరి ముఖ్యంగా మాట్లాడాలనుకుంటే దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధనలు మనము చూడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం కనుక మనం గమనించినట్లయితే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడనియు. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము అనగా రెండవసారి, ద్వితీయ అంటే రెండవసారి కదా. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు రెండవసారి మరలా తన ప్రజలతో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిరిగి మరలా ఆ యొక్క ఆజ్ఞలను వారితో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ క్రమములో ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యారంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా. ఎవరైతే ఈ ఆజ్ఞలు రెండోసారి మరలా జ్ఞాపకము చేస్తూ ఏమంటారంటే, ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడంట? తన నిబంధనను స్థిరపరుస్తున్నాడంట. సో ఏదైతే నిబంధన అంటే కమిట్మెంట్, సో ప్రామిస్. సో కమిట్మెంట్ ఏదైతే చేసుకుని ఉన్నామో, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంట్లో రెంట్కి వెళ్తున్నాం అనుకోండి,
ఒక కమిట్మెంట్, ఒక అగ్రిమెంట్ మనం చేసుకుంటాం కదా. సో ఆ యొక్క ఇంటి ఓనర్ ఒక అగ్రిమెంట్ ఇస్తారు, ఇదిగో మీకు ఇచ్చేటప్పుడు ఇన్ని గదులు, ఈ గదులతో ఇన్ని రూమ్స్లో ఇన్ని ఫెసిలిటీస్తో మీకు ఇస్తూ ఉన్నాం. సో మీరు ఒకవేళ ప్రతి నెల ఈ పలానా టైం కల్లా రెంట్ చెల్లించాలి, ఇంత అడ్వాన్స్ చెల్లించాలి. ఒకవేళ మీరు వెళ్ళిపోతుంటే కనుక 2 నెలల ముందో 3 నెలల ముందో మాకు చెప్పి ముందే వెళ్ళాలి. సో ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మరలా మీరు మాకు అప్పగించినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్పగించాలి. సో ఇవన్నీ కూడా నిబంధనలు అన్నీ కూడా అగ్రిమెంట్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు కదా. సో అలాగే దేవుడు కూడా మనుషులతో ఆ యొక్క నిబంధనలు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా నిబంధనలు ఆ రీతిగా ఉన్నాయి. సో అన్నిటిలోకెల్లా కామన్ తాత్పర్యం ఒకటి ఏంటంటే, ఒక ఆజ్ఞ ఇచ్చి దేవుడు, ఈ ఆజ్ఞను కనుక నువ్వు పాటించినట్లయితే నీకు ఆశీర్వాదం అనేది కలుగుతుంది. సో ఆయా సందర్భాలను బట్టి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలను బట్టి ఫాలో అయితే ఆయా సందర్భాలను బట్టి ఆ మనుషులను బట్టి ఆశీర్వాదాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది నిబంధన. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటారో వారి పట్ల ఏం చేస్తా అంటాడంట, తన నిబంధన ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన స్థిరపరుస్తాడంట. అంటే పర్మనెంట్, ఇక దాన్ని ఎవరు కూడా తీయలేరు, దాన్ని ఎవరు మార్చలేరు, ఏమీ కూడా చేయలేరు. సో దాన్ని స్థిరపరిచేశాడు. అండ్ నాట్ ఓన్లీ స్థిరపరచడము, ఇంకేమంటున్నాడు, 1000 తరముల వరకు కృపవాడు. ఆ నిబంధన, దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేసిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన, దేవుని యొక్క కృప ఎన్ని తరాల వరకు ఉంటుందంట, 1000 తరాల వరకు ఉంటుందంట. తరం అంటే జనరేషన్ కదా. ఎన్ని సంవత్సరాలు, ఒక మనిషి బతికినన్ని సంవత్సరాలు. ఒకవేళ యావరేజ్గా తీసుకుంటే 100 సంవత్సరాలు అనుకుందాం. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు, అప్పుడు 300 బతికారు, 400 బతికారు, 900 బతికారు, ఇప్పుడు 170కి పడిపోయింది కదా. సో ఒకవేళ యావరేజ్గా తీసుకుంటే ఒక జనరేషన్, ఒక తరము అని అంటే 100 సంవత్సరాలు అనుకుందాం. సో 100 సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం మత్తయి సువార్తలో కనుక మనం గమనించినట్లయితే దేవుడు తరాలను అక్కడ రాసి ఉంచుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో అందరు కూడా ఎవరెవరికి పుట్టారో అన్ని కూడా మనము చూస్తూ ఉంటాం. దాంట్లో చివరిలో ఒక మాట రాస్తూ ఉంటాడు, ఏంటంటే ఆ యొక్క తరాలను జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలంట. అబ్రహాము నుంచి దావీదు వరకు ఎన్ని తరాలు, 14 తరాలు, అంటే 1400 సంవత్సరాలు. యావరేజ్ మనం చూసుకుంటే, ఎగ్జాక్ట్ ఇయర్స్ కాదు కానీ యావరేజ్గా. సో 14 తరాలు అక్కడ నుంచి అక్కడ వరకు. తర్వాత దావీదు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బబులోను రాజ్యంలోనికి చెరపట్టుకుపోయారు కదా. సో దావీదు నుంచి ఆ యొక్క చెర వరకు 14 తరాలు. తర్వాత ఆ యొక్క చెర పట్టుపోయిన తర్వాత నుంచి అక్కడి నుంచి యేసుక్రీస్తు వారి యొక్క జననం వరకు మరలా 14 తరాలు. సంవత్సరాలు కాదండి, తరాలు. ఓకే. సో ఇప్పుడు అబ్రాహాము నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఎన్ని తరాలు, 14 తరాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అబ్రాహాము నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు దేవుడు అబ్రాహాముకు చేసినటువంటి వాగ్దానం, నిబంధన 1000 తరాల వరకు ఉంటుందంటే అక్కడ వరకు కేవలం యేసుక్రీస్తు జననం వరకు తరాలే అయ్యింది. ఒకవేళ అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 2023 సంవత్సరాలు కదా. ఒకవేళ ఈ 2000 సంవత్సరాలు 100 కనుక వేసుకుంటే ఇంకొక 20 తరాలు అనుకుందాం. ఓకే. సో 48, ఇంకొక 20, 68 తరాలు. ఇంకా ముందు వరకు చూస్తే ఎంత కాదనుకున్నా మహా అయితే 100 తరాలే మనము చూడగలుగుతున్నాం. కానీ దేవుని యొక్క నిబంధన ఎన్ని తరాల వరకు ఉంటుందంట, 1000 తరాల వరకు ఉంటుందంట. అంటే అప్పుడు ఎప్పుడో అబ్రాహాము నుంచి కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక చరిత్ర ఎండ్ అయ్యే వరకు కూడా మనం చూడడం కూడా కదా. అంటే దేవుని యొక్క నిబంధన ఒకవేళ నీకు కనుక చేశాడు అంటే, నువ్వు ఆయనను ప్రేమించావు అని అంటే, ఆయన యొక్క ఆజ్ఞను కనుక నువ్వు కనుక గైకొనగలిగితే, నువ్వు ఫాలో అవ్వగలిగితే, నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే, దేవుడు నీ పట్ల ఆయన కృప చూపిస్తూ నీ మీద, నీ కుటుంబం మీద
ఆయనకున్న కృప, ఆయన యొక్క నిబంధన నీ నుంచి ఎన్ని తరాల వరకు? 1000 తరాల వరకు ఉంటుందండి. అసలు నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. మనకు మహా తెలిస్తే ఎన్ని తరాలు తెలుసండి? మన తరం, మన తాత, మన ముత్తాత. ముత్తాత పేరు కూడా తెలియదు, కాని పని. మన పేరు, మన తండ్రి పేరు, మన తాత పేరు కూడా ఇప్పుడు తెలియట్లేదు. తాతది కూడా తెలియట్లేదు రాను రాను. ఇక ముత్తాతది కాని పని. సో మనకి మ్యాక్సిమం తెలిస్తే 2 తరాలు మాత్రమే తెరుస్తున్నాయి. ఇక ఇప్పుడున్న పొజిషన్లో అయితే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అసలు మన తరం కూడా తెలియట్లేదు కదా. సో ఎవరికాలు ఇండివిజువల్గానే పొద్దున్న లేచి వెళ్ళిపోయాము, జాబ్లోకి వెళ్ళి చూసుకుని వచ్చామంటే అయిపోయింది అక్కడ వరకే. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన యొక్క కృపను, తన యొక్క నిబంధనను 1000 తరముల వరకు నీ మీద, నీ కుటుంబం మీద ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు కదా. సో మనకి ఈ రోజున మనకి అనేకమైనటువంటి భయాలు, ఆందోళనలు ఎన్నో ఉండవు. ఎందుకంటే ప్రతి మనిషిని ఎవరిని కదిలించినప్పటికి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమను బట్టి వారు భయపడుతూనే ఉన్నారు, ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో నా సిచ్యువేషన్ ఇలా అయిపోయిందే, అయ్యో నా పరిస్థితి ఈ రీతిగా అయిపోయిందే, దేవుడు ఎందుకు నాకు ఈ రీతిగా చేసి ఉన్నాడు, దేవుడు ఎందుకని నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఈ రీతిగా ఉంచాడు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు గనక ఆయనను ప్రేమించగలిగితే ఆయన నిబంధన 1000 తరముల వరకు ఉంటుంది. మరి దేవుడు తన యొక్క నిబంధన మన మీద 1000 తరముల వరకు ఉంటే, మరి ఆ యొక్క నిబంధనలు మనము చూడగలుగుతూ ఉన్నామా? ఆయన కృప మనం చూడగలుగుతూ ఉన్నామా? ఆయన కృప మన కుటుంబంలో మనం చూడగలుగుతూ ఉన్నామా? మన తర్వాత తరంలో మనం చూడగలుగుతూ ఉన్నామా? ఆయన చెప్పిన మాటలు ఎటువంటి తేడా లేదు. ఒకవేళ మనం చూడలేకపోతున్నామంటే అది మనలోనే తేడా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉన్నది. నువ్వు గనక ఆయనను ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు గనక నువ్వు గనక గైకొనితే, ఆయన చేసిన నిబంధన, ఆయన కృప 1000 తరం వరకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక్కసారి ఇది మనకి ఇంకా అర్థం కావాలంటే, పరిశుద్ధ గ్రంథంలో చాలా నిబంధనలు ఉంటూ ఉన్నాయి. అందులో నుంచి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక 5 నిబంధనలు మనము చూసుకుందాం. ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి నిబంధనలు లేకపోతే వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. సో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నీ రాకపోకలి యందు నేను తోడై ఉందును అని చెప్పి కానీ, లేకపోతే నేను నీకు దేవుడై ఉన్నాను అని చెప్పి, నేనుండు స్థలంలో మీరున్నట్లు మీకు స్థలము సిద్ధపరచటకై నేను వెళ్ళుచున్నాను. సో ఈ రీతిగా అనేకమైన నిబంధనలు మనము చూస్తూ ఉంటాం. కానీ ప్రాముఖ్యమైనటువంటి 5 నిబంధనలు ఈ యొక్క సమయమందు నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి నిబంధన గనక మనం గమనించినట్లయితే, దేవుడు నోవాహుతో నిబంధన చేసి ఉన్నాడు కదా. సో నోవాహుతో చేసినటువంటి నిబంధన మనం గమనించినట్లయితే, ఆ కాలంలో ప్రజలందరూ కూడా అందరూ కూడా పాపంలో అందరూ కూడా మునిగిపోయి ఉంటున్న సమయంలో మరి నోవాహు కుటుంబం మాత్రమే దేవుని యందు ప్రేమ కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు కదా. అందుకొరకే దేవుడు నోవాహుతో మాత్రమే నిబంధనను చేశాడు. సో ఎప్పుడైతే దేవుడు నోవాహుతో చెప్పాడు, నాయనా మీరందరూ కూడా పాపం చేత ఇక ప్రపంచమంతా, భూమి అంతా కూడా ఎండిపోయింది కనుక నేను దీన్ని నాశనం చేయాలనుకుంటూ ఉన్నాను, జలప్రలయంతో దీన్ని ముంచివేయాలనుకుంటున్నాను కనుక నీవు నీ కుటుంబం రక్షింపబడినట్లు, లేకపోతే ఆ యొక్క రక్షణ మీకు కలుగునట్లుగా ఒక ఓడను తయారు చేయి. నోవా ఓడను తయారు చేశాడు. నోవా అందరికి కూడా చెప్పాడు, ఆయన పెద్ద జలప్రలయం రాబోతూ ఉంది, మరి దేవునికి ఉగ్రత ఎక్కువైపోయింది కనుక మరి దేవుడు నన్ను ఓడ తయారు చేయమన్నాడు. ఓడను తయారు చేస్తాడు, రండి మీరందరూ కూడా అంటే ఎవ్వరు మాటింది. జలప్రలయం రావడం ఏంటి, ఇదంతా కూడా మునిగిపోవడం ఏంటి, నువ్వు పిచ్చోడు కాకపోతే నువ్వు ఓడను నిర్మిస్తే వెళ్ళి సముద్రం నిర్మించాలి, కానీ వెళ్ళి ఎక్కడో కొండ మీద నిర్మిస్తున్నావేంటి, నీకు అది కూడా దేవుడు చెప్పాడా, అయితే మాకు చెప్పినప్పుడు మేము చూద్దాంలే. ఇలాగిన దేవుని యొక్క మాట అందరూ కూడా పెడచెవిన పెట్టారు. నోవాహు మాత్రము ఆయన యొక్క మాటను విన్నాడు. దేవుని ప్రేమించినటువంటి వాడు గనక దేవుడు నోవాహుతో ఆ నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ యొక్క నిబంధన? రక్షణ నిబంధన కదా. సో ఆ యొక్క కుటుంబాన్ని రక్షించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ యొక్క ఓడ కంప్లీట్ అయిపోయిందో, దేవుడు ఆజ్ఞ ఇచ్చిన రీతిగా
నోవా యొక్క కుటుంబము మరియు ఈ యొక్క ప్రపంచంలో నుండి ప్రతి జంతువులోంచి ఒక జత ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించాయి. దేవుడు దాని తలుపు ద్వారము మూసివేశాడు. ఆ యొక్క భూమి నుంచి నీరు పైకి వచ్చింది. అంతా కూడా నాశనం అయిపోయింది కదా. అప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి తలుపు తడుతున్నారు, అయ్యా నోవా తలుపుది, అమ్మో నీళ్ళన్నీ కూడా వచ్చేసినాయి, మేము మునిగిపోతూ ఉన్నాము అని అంటే, మనం అక్కడ గమనించినట్లయితే నోవా చేతులు ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. సో నోవా అంటాడు, అయ్యా నా చేతిలో ఏమీ కూడా లేదు, ఎందుకంటే తలుపు తాళం వేసినాడు నేను కాదు, ఉన్నది ఒకే ఒక తలుపు, అది దేవుడే మూసివేశాడు. ఏమందని బిడ్డరా, రక్షణ అనేటువంటి నిబంధన, దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధన, తన ప్రజలను కాపాడటానికి ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యొక్క మాటను గైకొంటారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, దేవుడు వారిని రక్షించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడై ఉంటూ ఉన్నాడు. సో ఆ యొక్క నిబంధన దేవుడు నోవాతో చేసి ఉన్నాడు. ఇక మనము రెండవది కనుక మనం గమనించినట్లయితే, రెండవ నిబంధన అబ్రాముతో నిబంధన చేస్తున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనం, నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును పన్నెండో అధ్యాయము 13 చదవండి. 13వ వచనం అదే ఉందా? దేవుడు అబ్రాహాముతో చేసినటువంటి మాట మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే దేవుడు అబ్రాహామును పిలిచాడో, లేకపోతే అబ్రాహాము బయలుదేరి వెళ్ళమన్నాడో, దేవాది మాటకు లోబడి అబ్రాహాము ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రాహాముతో చేసినటువంటి నిబంధన లేదు, మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పి పలుకుతుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు కదా. మనందరికి కూడా తెలుసు, దేవుడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము, నీ జనాంగమును నేను ఇసుక రేణువు వలె ఆశీర్వదిస్తాను, నీ యొక్క వంశమును నేను స్థిరపరుస్తాను దేవుడు అని చెప్పి దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేస్తున్నాడు. 3వ వచనం కనుక మనం గమనించినట్లయితే మనం దాంట్లో చూడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే అబ్రాహాముతో చేసినటువంటి ఆ యొక్క నిబంధన, దేవాది దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన ఎన్ని కాలం మారినప్పటికీ ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. దేవుని యొక్క కృప, ఆయన యొక్క సంతానము మీద దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము నేటికి మనం చూస్తూనే ఉన్నాం. అవునంటారా కాదంటారా? అవునా కాదా? దేవుడు అలనాడు అన్ని సంవత్సరాల క్రితము దేవుడు అలనాడు అబ్రాహాముతో ఏదైతే ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడి ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో, ఆ వాగ్దానాన్ని బట్టే మనమందరం కూడా ఈరోజు ఆయన పిల్లలమై ఉంటూ ఉన్నాం కదా. అబ్రాహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి ఉంటూ ఉన్నాడు కదా. మనందరికీ కూడా ఆది పురుషుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. సో దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఎవరైనప్పటికీ కూడా, యూదులైనప్పటికీ అన్యులైనప్పటికీ కూడా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసమునకు పుట్టినటువంటి వారందరూ కూడా అబ్రాహాము యొక్క సంతానంలోనికి వస్తారు. సో దేవుడు అబ్రాహాము చేసిన నిబంధనను బట్టి అబ్రాహామును ఆశీర్వదించాడు కదా, వారసుడినిచ్చాడు, ఆస్తినిచ్చాడు కదా. అంత మాత్రమే కాదు, విశ్వాసులకు తండ్రిగా ఆయనను నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాట ఎప్పుడు కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వాగ్దానం చేస్తే
దాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన సమకూర్చినటువంటి దేవుడు. అబ్రాహాము కేవలము దేవుని యందు విశ్వాసముతో ఆయన పిలవగానే లేచి వెంటనే ఆయన్ని వెంబడించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇక్కడైతే నేను ఈ బొమ్మలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కనుక లేచి వెళ్ళిపోతే మరి ఏం పని చేసుకోవాలి, ఏం తినాలి? కానీ దేవుడు అబ్రాహాము కావాల్సిన సమస్తమును కూడా సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమేందని బిడ్డరా, మనము గనక దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనినట్లయితే, దేవుడు చేసినటువంటి గొప్ప నిబంధనకు వారసులం అవుతాం మనం అందరం కూడా. అబ్రాహాముకు మనం ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, అబ్రాహాముకి ఏ రీతికి అయితే మనం విశ్వాసములుగా ఆ యొక్క వారసత్వాన్ని సంపాదించుకుంటూ ఉన్నామో, దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన ఏదైతుందో ఆ నిబంధనకు కూడా మనం వారసులము అవుతాం. ఏంటి ఆ నిబంధన? ఆశీర్వాదపు నిబంధన. దేవుడు సమకూర్చినటువంటి దేవుడు. ఆ నిబంధన ఎప్పటి వరకు ఉంటుంది? 1000 తరాల వరకు కదా. మన తర్వాత తరాల వరకు కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది కనుక మనం గమనించినట్లయితే, మూడవ నిబంధన ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి నిబంధన. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ, హల్లెలూయా, మీరు నా యొక్క ఆజ్ఞను, నా మాట విని దానిని గైకొనినట్లయితే మీరందరూ కూడా ఏమవుతారంట? నా సొంత సంపాదన అవుతారు, నా ఆస్తి మీరవుతారు. హల్లెలూయా. మనందరికి కూడా మీకు ఏం ఆస్తిపాస్తులు ఏమే అంటే ఓ లిస్ట్ చెప్తాం కదా మనకి. కానీ ఒకవేళ దేవుడినే కనుక మనం అడిగితే, దేవుడి ఆస్తి ఏంటి అని కనుక మనం అడిగితే, దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మీరే నా బిడ్డలే. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నా ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో నా ఆస్తి. వారు నా వారు కాదు, నా ఆస్తి అంటున్నాడంటే కేవలం ప్రజలు మాత్రమే కాదండి, మనం కేవలం మనుషులమే మాత్రమే కాదు, విలువైన మనుషులము. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి అంటే దేన్ని అంటాము? చెత్త కాగితాలను కూడా ఆస్తి అంటామా? అనం కదా. విలువ కలిగిన దాన్నే మనము ఆస్తి అంటాం, అవునా? సో దేవుడు మనల్ని ఏమంటున్నాడు అంటే, ఆయన ప్రేమించినటువంటి వారిని నా ఆస్తి అని ఎందుకు అంటాడంటే, వారికి ఎంతో విలువ. దేవుడిని ప్రేమించు ప్రజలకు ఎంతో విలువ ఉన్నది. నువ్వు అనుకుంటుండవచ్చు, ఈ లోకంలో నేను అన్ని పోగొట్టుకున్నాను, నా వారంటూ ఎవరు లేరు, ఈ లోకంలో నాకు విలువే లేదు అని నువ్వు అంటూ ఉంటావు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నా ఆస్తమ్మా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టినే సృష్టించినటువంటి సృష్టికర్త దీనంతటిని పక్కన పెట్టి నిన్ను మాత్రమే ఆయన ఆస్తిగా పరిగణిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమైనా కొదువు ఉన్నదా? ఏ కొదువు ఆయనకి లేదు. ఆయన నివసించబోతున్నాడు ఆ యొక్క పట్టణమే బంగారపు వీధులతో తయారు చేయబడినటువంటి పట్టణం, వజ్ర వైఢూర్యాలతో గుమ్మాలు. హల్లెలూయా. అలాంటి గొప్ప గొప్ప స్థితి పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో మనమేమో వాటిని విలువగా మనం చూస్తూ ఉంటాం, బంగారాన్ని విలువగా చూస్తూ ఉంటాం, వజ్రాలను విలువగా చూస్తూ ఉంటాం. కానీ దేవుడు వాటన్నిటిని పక్కన పెట్టి నిన్ను మాత్రమే విలువగా చూస్తున్నాడు. హల్లెలూయా. సో నీ విలువ బంగారం కంటే ఎంతో, వజ్ర వైడూర్యాల కంటే ఎంతో గొప్పది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మనుషుల కంటే కూడా వాటికి ఎక్కువ విలువను ఇస్తుంది. కానీ దేవుడు వాటన్నిటిని పెంటతో సమానంగా చేసి మనిషికి ఎక్కువ విలువ ఇస్తుంది. ఆయన ప్రేమించే వారికి ఎక్కువ విలువను ఇస్తుంది. అందుకే మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు, ఆయన యొక్క బిడ్డలు, వారు దేవుడు వారికి ఎంత విలువ ఉన్నదంటే ఇప్పటికీ ప్రపంచంలో
అది అత్యంత చిన్న దేశం అయినప్పటికీ కూడా దాని చుట్టూ 7 దేశాలు, శత్రువు దేశాలు, అత్యంత బలమైనటువంటి దేశాలు, ఆస్తిపాస్తులు కదా. వాళ్ళకి ఎంత ఆస్తి ఉందంటే వాళ్ళు ఏ పని చేయాల్సిన లేదు, ఏ పని చేయరాలు. డబ్బులు ఖర్చు పెట్టడమే ఒక పనిగా పెట్టుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టడమే ఒక పని. అలాంటి వాళ్ళు రాత్రింబగలు చేసేది ఏంటంటే ఈ ఇశ్రాయేల్ దేశాన్ని ఎలా నాశనం చేయాలనే ఆలోచన చేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళు. కానీ ఇన్ని సంవత్సరాలైనా దాన్ని ఏమీ చేయలేకపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు, వాళ్ళ దగ్గర అధికారం ఉండవచ్చు, కానీ వాటన్నిటికంటే విలువైన సొత్తు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆస్తి అయి ఉంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను. హల్లెలూయా. తన ప్రజలకు తన బిడలకు దేవుడిచ్చిన విలువ ఏంటో తెలుసా? తన బిడల జోలికి ఎవ్వడం రానివాడు. నీకు ఏదైనా ఆస్తుంది అనుకోండి, నీ ఆస్తి జోలికి ఎవరైనా వస్తే నువ్వు ఊరుకుంటావా? అస్సలు ఊరుకో కదా. అది ఎంత అయినా. మరి దేవుని ఆస్తి జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను. హల్లెలూయా. ఆయన ప్రాణం పోసి నిన్ను సంపాదించుకున్నాడు ఆయన. నీవు ఆయన ఆస్తి అయి ఉంటూ ఉన్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటో తెలుసా? దేవుని యొక్క స్వాస్థ్యము, విలువను కలిగించినటువంటి నిబంధన. మొట్టమొదటి నిబంధన నోవాహుతో చేశాడు, రక్షణ నిబంధన. రెండవది అబ్రాహాముతో చేశాడు, ఆశీర్వాదపు నిబంధన. మూడవది ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి నిబంధన, స్వాస్థ్యము, సమకూర్చినటువంటి విలువను కలిగించినటువంటి నిబంధన కదా. సో రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి. హల్లెలూయా. మన పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు మన పక్షమున. ఎందుకంటే మనం ఆయన ఆస్తి అయి ఉన్నాము. సో ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు నా ఆస్తి అన్నాడు. ఆ ప్రజలను ఎవ్వరు ఇంతవరకు టచ్ చేయలేకుండా దేవుడు తన ఆస్తిని కాపాడుకుంటూ ఉన్నాడు. కనుక మనము ఆయన ప్రేమించినప్పుడు, మనము ఆయన మాటను గైకొనినప్పుడు, ప్రేమేంద్ర బిడ్డలారా, నీవు ఆ నిబంధనకు, ఆ కృపలో, నీవు ఆ యొక్క తరములో నీవు కూడా పాలిభాగస్తులవు అవుతావు. హల్లెలూయా. ఇక 4వది కనుక మనం గమనించినట్లయితే దావీదుతో చేసినటువంటి నిబంధన. 2వ సమూయేలు గ్రంథము అధ్యాయము 12-14 వచ్చిన 2వ సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 12-14 వచ్చిన ఒకసారి మనం గమనించినట్లయితే, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత రాజ్యమును అతనికి స్థిరపరచెదను. హల్లెలూయా. దేవుడు దావీదుతో నిబంధన చేశాడండి. ఏ నిబంధన చేశాడు? నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా, నీ రాజ్యమును స్థిరపరుస్తా. మనం గమనించినట్లయితే ఆ యొక్క దావీదు తర్వాత కూడా 14 తరాలు అయిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రజలు ఏ రీతిగా సంబోధిస్తూ ఉన్నారు? దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నారు. హల్లెలూయా. ఇన్ని తరాలు మారిపోయినప్పటికి కూడా దావీదు పేరు చెక్కు చెదరలేదు, దావీదు యొక్క రాజ్యము చెక్కు చెదరలేదు, దావీదు యొక్క సింహాసనము చెక్కు చెదరలేదు. ఎందుకనంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం, నిబంధన. దావీదు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మరి నా తర్వాత ఈ సింహాసనం ఎక్కడుంటుంది, మరి ఎవరన్నా బయట అన్య రాజులు వచ్చి దీన్ని కొల్లగట్టుకుపోతారా అని దేవుడు ఒకే మాట చెప్పాడు, నాయనా నువ్వు ఏ రీతిగా అయితే నన్ను ప్రేమించి, నువ్వు ఏ రీతిగా అయితే నా మాటలు గైకొని, నువ్వు ఏ రీతిగా అయితే నా సన్నిధిలో నువ్వు ఉన్నావో, అదే రీతిగా ఒకవేళ నీ బిడ్డలు కూడా ఉంటే వారు ఎప్పుడు వరకైతే ఆ రీతిగా ఉంటారో అప్పుడు వరకు నీ సింహాసనం ఎక్కడికి పోదు, నీ రాజ్యం ఎక్కడికి పోదు. అలాగే ఒకవేళ వాళ్ళు కనుక మరి దేవుడి నుంచి దూరం అయితే ఏమీ చేయలేము, ఎందుకంటే నిబంధనకు ఉన్నటువంటి కట్టుబాటు అట్లాంటిది. హల్లెలూయా. సో కనుక ఎప్పుడైతే వాళ్ళు దేవుడిని ప్రేమించి దేవునికి విధేయులుగా ఉన్నారో
రాజ్యం ఉన్నది. వారు దేవుడి నుంచి వైదొలిగినప్పుడు రాజ్యం అక్కడ నుంచి పోయినట్లుగా తర్వాత నుంచి వచ్చిన వారందరిలో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన బిడ్డరా, రాత్రికాల సమయం ముందు దేవుని నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరిచినటువంటి దేవుడు కదా. ఆయన ఒక ముద్రను మనకు వేస్తా ఉన్నాడు. ఇక నువ్వు పర్మనెంట్ గా నిన్ను ఎవ్వరు కూడా కదల్చలేరు. సాతాను వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నిన్ను భ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీ మీద సాతానికి ఎటువంటి అధికారము లేనే లేదు. ఎందుకంటే దేవుడు లాక్ వేసేసాడు, తాళం వేసేసాడు, నిన్ను స్థిరపరిచాడు. ఆయన నిన్ను కాపాడేటటువంటి నీ నుంచి సాతాను ఏది కూడా లాక్కోలేడు, అంటిల్ అన్లెస్ నువ్వు సాతానికి చోటిస్తే తప్ప కదా. ఇప్పుడు మనము దొంగలు వస్తున్నారు, జాగ్రత్త అమ్మ, తలుపులు తాళాలు వేసుకుని ఉండండి అని చెప్తూ ఉంటాం. సో తలుపులు తాళాలు వేసుకుని నువ్వు లోపల ఉన్నంత వరకు బాగానే ఉంటావు. ఒకవేళ నువ్వు గనక నువ్వే తలుపు తాళం తీసి ఆ దొంగను నువ్వే లోపలికి పిలిచి లోపల కూర్చోబెట్టుకుంటే ఇక లోపలంతా కూడా దోచుకున్న తర్వాత దాని తప్పెవరిది? మనదే కదా. సో నువ్వు దేవుని యొక్క బిడ్డవైనప్పుడు దేవుడు నీ నుంచి ఏది కూడా సాతాను లాక్కొనటానికి అధికారం లేనే లేదు, అంటిల్ అన్లెస్ నువ్వు సాతానికి చోటిస్తే తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయం ముందు సో ఇక చివరిది గనక మనం గమనించినట్లయితే, చివరి నిబంధన దేవుడు మనందరితో చేసినటువంటి నూతన నిబంధన. అదే దేవుని యొక్క రక్తముతో చేసి ఉన్నాడు. సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ఆ సిలువ యాగము ద్వారా ఆ రక్తాన్ని చిందించడం ద్వారా ఆ రక్తముతో చేసినటువంటి నూతన నిబంధన. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం కనుక మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. పాప క్షమాపణ కొరకు దేవుడు నిబంధన రక్తము, ద బ్లడ్ ఆఫ్ కవెనెంట్. హల్లెలూయా. నూతన నిబంధన, దేవుడు మనతో చేసినటువంటి నిబంధన. ఈ నిబంధన దేని కొరకయ్యా అంటే పాప క్షమాపణ కొరకు. పూర్వకాలంలో మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఆ యొక్క బలులను అర్పించినప్పుడు ఆ యొక్క అర్పించినటువంటి ఆ యొక్క అర్పణ కారినటువంటి ఆ యొక్క రక్తాన్ని తీసుకుని ఎవరైతే అర్పించారో వారి పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఆ యొక్క రక్తమును ఆ మనిషి యొక్క తల మీద, భుజముల మీద, చేతులకి, కాళ్ళకి దాన్ని ప్రోక్షించినటువంటి వాడు. తద్వారా ఆ మనిషి యొక్క వ్యక్తి యొక్క పాపము పరిహరింపబడేది ఆ సంవత్సరం వరకు, టెంపరరీ. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు నరవతారిగా, శరీరధారిగా, రక్త మాంసాలు కలిగినటువంటి వాడై ఈ భూలోకానికి దిగివచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు, మన పాప విమోచన కొరకు ఆయన సిలువలో చివరి బొట్టు వరకు ఆయన ప్రోక్షించి ఉంచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా మనందరము కూడా పాప క్షమాపణ పొందుతాం. సో ఎవరైతే ఆయనను నమ్మి, ఆయన స్వీకరించి, ఆయన యందు విధేయత కలిగి వారి పాపములు ఒప్పుకొని ఆయన సొంత రక్షణగా స్వీకరిస్తారో వారి పక్షమున ఆయన అక్కడ రక్తాన్ని కార్చి ఉంచున్నాడు, వారి పాపమును విమోచించువాడై ఉంటున్నాడు. సో ఈ నిబంధన ఎప్పటి వరకు ఉంటుంది? తరతరముల వరకు ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క రక్తంలో కడగబడతారో ఆ రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా ఆ నిబంధనకు వారసులు, యుగ యుగములు ఆయనతో పాటు కలిగి జీవించినటువంటి కృప కదా. సో ఈ నిబంధన ద్వారా దేవుడు తన ప్రజలను ఏ రీతిగా చేస్తూ ఉన్నాడు?
మనలను ఆయన శరీరముగా చేస్తున్నాడు కదా. సో సంఘముగా మారుస్తున్నాడు. ఆ సంఘమునికి శిరస్సు దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. సో ఆయన శిరస్సు అయి ఉన్నప్పుడు మనం అందరం కూడా శరీరమై ఉంటున్నాం. వధువు సంఘముగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఆయన శరీరముగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఆయన వారసులుగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు ఇక నిబంధన ద్వారా. సో ఇక 5 నిబంధనలు ప్రాముఖ్యమైనటువంటి నిబంధనలు. ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి, కానీ ఈ 5 ప్రాముఖ్యమైన నిబంధనలు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఎవరైనప్పటికీ మనం గనక మన భయాలను బట్టి, ఆందోళనలు బట్టి, దిగులు బట్టి, చింతను బట్టి, అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, అయ్యో నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటి, సో నువ్వు దేనికైనా భయపడుతున్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు కనుక నిజముగా ఆయన ప్రేమిస్తే నీ జీవితంలో అలాంటి ఏవి కూడా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటాడు, అమ్మో సాతాను ఎన్నో శోధనలు తెచ్చేసాడండి, సాతాను ఎన్నో భయపెట్టించేస్తున్నాడు అమ్మో అంటాడు. అసలు సాతాను నీ మీద అధికారమే లేదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే, నిజంగా ఆయన నిబంధన గురించి, ఆయన వాగ్దానం గురించి, ఆయన కృపణ గురించి కనుక నీకు తెలిస్తే నువ్వు ఆ మాట అసలు అనవు. భయం అనే మాట నీ నోటి నుంచే రాదు. దిగులు, చింత, వేదన అనే మాట నీ నోటి నుంచి రాదు. నువ్వు నిజంగా ఆయనను ప్రేమిస్తే. ఒకవేళ ఆయన కృప కానీ, ఆ యొక్క నిబంధన, ఆ యొక్క వారసత్వాన్ని కానీ నీ జీవితంలో నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీలోనే ఉన్నది లోటు. నువ్వు ఆయన ప్రేమించడమే తరువాయి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కదా. ఆయన బాహువు నీ పట్ల ఎప్పుడు చూపిస్తున్నాడు. నీ కొరకు ఆయన ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. నీ కొరకు ఒక ప్రణాళికను ఆయన తయారు చేసి ఉంచు. తల్లి గర్భంలో పిండమ్మ గురించి బాగా తెలుసు అయి ఉంటున్నది. నీ కొరకు అనేకమైన ఉద్దేశాలు ఆయన స్థిరపరిచి ఉంచి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వింటావా? ఎప్పుడెప్పుడు ఆయన వైపు తిరుగుతావా? ఎప్పుడెప్పుడు ఆయన ప్రేమిస్తావా? దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు గనక తిరిగి ఆయన ప్రేమించగలిగితే ఇదిగో ఈ నిబంధనలన్నిటికీ కూడా నీవు వారసులు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందరం పిల్లరా, నువ్వు ఆ రీతిగా వారసులు అవటం చేత తరతరములు, నీ తరములన్నీ కూడా నీ పిల్లలు, నీ పిల్లలు 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 ఆ యొక్క వాగ్దానానికి పుత్రులుగా నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి రాత్రికాల సమయంలో మరి మనము ఆయన యొక్క మాటలు వినగలుగుతున్నామా? మనం ఆయన మాటలు వినగలుగుతున్నామా? ఆ వినిన మాటలు మనం ఆచరించగలుగుతున్నామా? చేయగలుగుతున్నామా పనులు? ఆయన మాటలు మనం గైకొనగలుగుతున్నామా? ప్రేమేంద్ర బిడ్డరా, ఆ పని కనుక మనం చేయగలిగితే ఈ వాగ్దాన నిబంధనలన్నిటికీ మనం వారసులంగా అవుతాం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకుంటాం. కేవలం నువ్వు పొందుకోవడమే కాదు, నీ ద్వారా నీ తరతరములు నిలిచి. అటు కృపాదేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు నీ హృదయంలో నీకున్న వేదన ఏంటో నాకు తెలియకపోవచ్చు. నీ హృదయంలో నీ వేదన ఏదైనా ఉండవచ్చు. నీకున్న సమస్య ఏదైనా ఉండవచ్చు. నువ్వు ఒకవేళ దేవుని వైపు చూడలేకపోతూ ఉండవచ్చు. లేకపోతే నువ్వు ఈ లోకంలో నీకున్న ఇంపార్టెంట్ థింగ్స్ చాలా అయి ఉండవచ్చు. కానీ మేమందరం పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే, దేవుని యొక్క నిబంధనకు నువ్వు వారసులు అవ్వాలి అని అంటే నువ్వు ఆయన ప్రేమించాలి, ఆయన వైపు తిరగాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసము చేయాలి, ఆయన మాటను నువ్వు విని ఆచరించాలి. దేవుడు ఏవైతే మాటలు చెప్తూ ఉన్నాడో ఆ మాటలు నీ జీవితంలో పాటించాలి. నువ్వు ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సొత్తు అయి ఉంటూ ఉన్నావు. నువ్వు ఆయన విలువైన సొత్తుగా నిన్ను మారుస్తూ ఉన్నాడు. నీకు రక్షణనిస్తూ ఉన్నాడు, నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీతో కొత్త నూతనమైన నిబంధన ఆయన చేసి ఉన్నాడు. ఆయన రక్తముతో ఆ నిబంధనను చేసి ఉన్నాడు. కనుక మనం ఒకవేళ అయోగ్యముగా తిరుగుతూ ఉన్నామేమో, దేవుని లెక్క చేయలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో, ఆయన వాగ్దానాలు మర్చిపోయిన స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ఆలోచన ఉన్నప్పటికీ, నీ భయాలన్నీ పోవాలి అనంటే, నీ కష్టాలన్నీ కూడా పోవాలి అనంటే, నీ శ్రమలన్నిటి మీద విజయం నువ్వు పొందుకోవాలి అనంటే
నువ్వు దేవుని పక్షమున దేవుని చెంతకు నువ్వు చేరాలి. దేవుడు నీతో ఉంటే గనక ఈ లోకము సాతాను ఏది కూడా నిన్నేమి కూడా చేయలేదు. నువ్వు ఆయనకు విలువైన సొత్తుగా నువ్వు మారుతావు. ఆయన నిబంధనకు, ఆయన ఆశీర్వాదాలకు నీవు వారసులు అవుతావు. కనుక ఆయా దేవాతి దేవుడిని మనము ప్రేమించే వారంగా మనం ఉందామా? ఆయన మాటలు గైకునే వారంగా మనం ఉందామా? ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం విందామా? ఆలకించే వారంగా మనం ఉందామా? ఆయనతో సహవాసం చేద్దామా? దేవుడు నిన్ను తయారు చేసిందే, నిన్ను సృష్టించిందే ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన మాట వినటానికి, ఆయనతో ముచ్చటించటానికి, ఆయనను మహిమపరచటానికి. మరి మనం ఆ పనులు చేయగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగరుడు, మా ప్రియ పరలోకి మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామకుల స్తోత్రాలు తెలియజేస్తున్నా. మరొకసారి మీ పాలు చెందుకు వస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నాయన ఇదిగో తండ్రి, తరతరములు నాయన నీ నిబంధనను స్థిరపరచినటువంటి వాడు ప్రభా, నీ కృపను మా ఎడల స్థిరపరచినటువంటి వాడు. అబ్రాహాముతో నువ్వు చేసిన నిబంధన, నోవాహుతో నువ్వు చేసిన నిబంధన, ఇశ్రాయేల్ ప్రజలతో నువ్వు చేసిన నిబంధన, దావీదుతో నువ్వు చేసిన నిబంధన ప్రభా, నీ రక్తము చేత నువ్వు చేసినటువంటి నిబంధన ప్రభా, ఇదిగో తండ్రి, నిబంధనలన్నీ కూడా నేను మేము పొందుకొని ఉండటానికి ప్రభా, వాటికి వారసులుగా మేము నాయన తీర్చబడటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నిజమే తండ్రి, మేము మా యొక్క అవిశ్వాసము చేత, మా అజ్ఞానము చేత ప్రభా, మా యొక్క మనోనేత్రాలు మూతపడటం చేతనైనా మేము ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాం, ఈ లోక స్నేహాల వైపు చూస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్న విలువ లేని వాటిపైకి ఎంతో విలువనిచ్చి ఆ విలువను మేము పోగొట్టుకుంటూ ఉన్నామయ్యా. నిజమైన విలువ మేమే నీ బిడలముగా ఉన్నప్పుడు ఆ విలువను మాకు దక్కుతుంది అనే సత్యాన్ని మేము మర్చిపోతూ నాయన, మా కనులు తెరవండి, మా హృదయాలను తెరవండి ప్రభువా. నీవు మా కొరకు చేసిన గొప్ప యాగములు నాయన మేము జ్ఞాపకము చేసుకుంటాం ప్రభా. నీ చెంతకు ఇకనైనా రావటానికి, నీ వైపు ఇకనైనా తిరగటానికి, నీ మాటను విని గైకొనటానికి ప్రభా, నిన్ను పరిపూర్ణమైన పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే వారంగా మేము ఉండటానికి సహాయం దయచి. నీవు తప్ప ఇంకా మాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఎందుకంటే మేము నీ ప్రజలమై ఉంటున్నాం, నీ సొత్తై ఉంటూ ఉన్నాం. నీవు మా దేవుడు అయి ఉంటూ ఉన్నావు, నీవు మా యజమాని అయి ఉంటూ ఉన్నావయ్యా. నీవు మా పక్షంలో ఉండగా మాకు విరోధి ఎవ్వరూ లేరు నాయన. కనుక మేము నాయన ఎల్లప్పుడూ కూడా నీ చెయ్యి పట్టుకుని, నీ బాహువులో, నీ రెక్కల నీడన, నీ సన్నిధిలో మేము ఎదిగి ఫలించే భాగ్యము దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానం చేసే స్థితి దయచేయండి, ప్రార్థనలో ఎదిగి ఫలించే భాగ్యము దయచేయండి. ఆ రీతిగా మా కుటుంబాలను మేము కట్టుకున్నట్లుగా ప్రభా, మా బిడ్డలకు మేము అది నేర్పించుకున్నట్లుగా ప్రభా, తద్వారానైనా మేము ఈ పని చేయటం ద్వారా, ఈ నిబంధనకు వారసులం అవటం ద్వారా మా తర్వాతి తరములు ప్రభానైనా ఈ నిబంధనలో ఉంటాయని సెలవిస్తున్నాం. కనుక మా బిడ్డలకు తరతరములకు మేము అది నేర్పించినట్టుగా సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి, నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి ప్రభువా. నాయన అదిగో తండ్రి, ఈ విన్న మాటలు వారి హృదయాలకు, వారి జీవితాలకు, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మలిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.